అమ్మ చేతి వంటలో ఉన్న ప్రేమ, నాన్న చేతి వంటలో ఉన్న ఆప్యాయత అయితే అసలు మనం వర్ణించలేమనే చెప్పొచ్చు. ఈరోజు మా డ్యాడీని, మా మమ్మీని విజిట్ చేయడానికైతే నేను మా బ్రదర్ వాళ్ళ ఇంటికొచ్చాను. సో, తనేం చేశారంటే మా కొరకు మంచిగా హెడ్ అండ్ లెగ్స్ అంటే కాళ్ళు, తలకాయ అంటారు గదా! అవి తీసుకొచ్చేసి మంచి కర్రీ చేయడానికైతే ప్రిపేర్ అయిపోయారు. ఫస్ట్ అయితే చూడండి ఎంత నీట్‌గా అసలు అందులో కొంచెం కూడా చిన్న బోన్స్ లేకుండా క్లీన్‌గా చేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకొని, ఇప్పుడు మేము చేస్తామంటే గూడా తను వినరు. తనే చేస్తారు. అది నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇదే మెమరీ మా డ్యాడీ ఇట్లా నుంచొని తనకి 80 ఇయర్స్ అయినా గూడా తను మాకు పిల్లలకు వండి పెట్టాలని తనకు చాలా ఇష్టము. మేమొస్తున్నామంటే హడావుడిగా అన్నీ చేస్తూ ఉంటారు. సో, తను కెమెరా షై పర్సన్ గాబట్టి తను ఏం పెద్ద ఇన్‌స్ట్రక్షన్స్ ఏముండవు ఇక్కడ. జస్ట్ తన కోసము నేనిది చేయాలని చెప్పాను. సరే అని తను ఓకే అని అలౌ చేశారు. సో, ఇప్పుడైతే అల్లం ఎల్లిపాయ వేసుకున్నారు. ఫస్ట్ నూనె వేడి చేసుకొని, ఆనియన్స్ ఫ్రై చేసుకొని, అల్లం ఎల్లిపాయ కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని, ఇప్పుడు మాత్రం ఈ మటన్ అయితే వేస్తున్నారు. తనకు పెద్దగా రికార్డింగ్ ఇవన్నీ ఐడియా లేదు కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు చుట్టూ తిరుక్కుంటూ చేయాల్సొచ్చింది. సో, అటు ఇటు తిరుగుతున్నాను. తనేం పెద్దగా పట్టించుకోవట్లేదు నన్ను. సో, సాల్ట్ తర్వాత కారం పొడి వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నారు దీన్ని మాత్రము. ఫ్రై చేసుకొని ధనియాల పొడి, గరం మసాలా కూడా చూడండి తనే గ్రైండ్ చేస్తారు. ఇప్పుడైతే ఈ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.